హాయ్ అండి. ఇప్పుడు మనం ఒక ప్రముఖ దేవాలయంలోకి వెళుతున్నాం. అదెక్కడో తెలుసా? హైదరాబాదులోని ఏఎస్ రావు నగర్లో గల అణుపురం కాలనీలో ఉంది ఈ దేవాలయం. ఇక్కడ మధ్యలో పంచముఖ గాయత్రి అమ్మవారు, కుడివైపున షిరిడి సాయిబాబా, ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయాలు ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదే పంచముఖ గాయత్రి అమ్మవారి దేవాలయం. ఇలా ముందుకు వెళ్ళి కుడివైపుకు తిరిగితే అక్కడ షిరిడి సాయిబాబా దేవాలయం ఉంది. ఈ 3 దేవాలయాలు పక్కపక్కనే ఉండి అతి పెద్ద దేవాలయంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో ఇలా లోపలికి వెళితే షిరిడి సాయిబాబాకు హారతిస్తున్నారు. మనం కూడా హారతిలో పాల్గొందామా? పదండి వెళదాం. బాబా హారతి చూశాం కదా. ఇప్పుడు మధ్యలో ఉన్న దేవాలయం పంచముఖ గాయత్రి అమ్మవారి దగ్గరకు వెళదామా? 5 ముఖాలతో, ప్రసన్న వదనంతో, చాలా హాయిని గొలిపేలా చల్లని చూపులను ప్రసరిస్తూ ఈ అమ్మ ఇక్కడ కొలువై ఉంది. అమ్మకు మొక్కుకుంటే చాలా మొక్కులు తీరుతాయి అని నమ్మకం. ఇదిగో అంతా ఇక్కడ ముడుపులు కట్టారు. ఆ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇదిగో ఇక్కడే. ఇక్కడ ప్రతి మంగళవారం ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. కుజదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమైనవారు, ఉద్యోగం లేక బాధపడేవారు ఇక్కడ అభిషేకం చేయించుకుంటే తప్పకుండా కోరిక నెరవేరుతుంది అని నమ్మకం. ఆ తర్వాత ధుని దగ్గరకు వెళదాం. ఇదిగో ధుని. బాబా హారతి జరుగుతోంది కదా, ధుని చుట్టూ ఓ ప్రదక్షిణ చేసి మళ్ళీ హారతి దగ్గరకు వెళదాం. అక్కడ పరమ భక్తులు ఓ భార్యాభర్త ఎప్పటి నుంచో స్వామివారికి, అమ్మవారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి సేవలు చేసుకుంటూ గడుపుతున్నారు. వీరు చెప్పే మాటలు వింటే ఎంతో మార్గదర్శకంగా అనిపిస్తుంది చాలామందికి. బాబాకు వారు చేసే సేవల గురించి, గుడి గురించి చెప్తున్నారు. విందామా? పదండి వెళదాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మీరా అండి. మీరా గారు. ఈ గుడికి వాసుదేవ్ గారు. ఈ గుడికి రోజు వస్తుంటారా? సంవత్సరం నుంచి వస్తున్నామండి. రోజు ఇక్కడ చాలా నవరాత్రులు, దసరా నవరాత్రులు చాలా బాగా అవుతాయి. ఇక్కడ అంటే సాయిబాబా గుడి కదా, నవరాత్రులు అంటే నాకు అర్థం కాలేదు. అమ్మవారి కూడా ఉందండి పక్కన పంచముఖ అమ్మవారు ఉంది. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, శివుడు వాళ్ళు కూడా ఉన్నారు. మాకు బాగా ఇక్కడ నమ్మకం అండి. బాబా అంటే చాలా నమ్మకం. మాకు మంచి సేవలు చేసుకుంటాను. ఇక్కడ రోజు వస్తా, డైలీ ఆర్తికి వస్తాను. వస్తుంటాను. పైగా దేవి నవరాత్రులు బాగా అవుతాయండి ఇక్కడ. పంచముఖ గాయత్రి అమ్మవారు, పంచముఖ గాయత్రి అమ్మవారి సమక్షంలో నవరాత్రులు, దేవి నవరాత్రులు పెడతారు. ఎవ్రీ పౌర్ణమికి కూడా మన హోమాలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి, ప్రతి నెల ప్రతి పౌర్ణమికి మళ్ళీ ఈ పౌర్ణమికి ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా జరుగుతుంది బాబా గుడిలో. అక్కడేమో హోమం జరుగుతుంది. ఈ మధ్య మళ్ళీ గాయత్రి హోమము, చండీ హోమము, మృత్యుంజయ హోమం కూడా నెల చేస్తున్నారండి. ప్రతి 4 వారాలు చేస్తున్నారు. ప్రతి పౌర్ణమికి కాదు, శుక్రవారము వచ్చి గాయత్రి హోమము, మంగళవారం మృత్యుంజయ హోమము, చండీ హోమం చండీ హోమము శుక్రవారం, మంగళవారం వచ్చి మృత్యుంజయ హోమము, ఆదివారం వచ్చి గాయత్రి హోమం. 3 వారంలో 3 రోజులు జరుగుతాయండి. అది కాకుండా నెలకి ప్రతి నెల పౌర్ణమికి కూడా జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా జరుగుతుందండి వారంలో. ఈ హోమాలు, కార్యక్రమాలు మీరు కమిటీలో ఏమైనా సభ్యులు? మెంబర్ కాదండి, అందరూ అట్లా అనుకుంటారు. ఎందుకంటే యాక్టివ్ పర్సన్ లా ఉన్నారు కాబట్టి నేను ప్రతి దేనికైనా వస్తానండి. ఇక్కడ పూజ ఏమైనా అవుతాయి, అవి స్వామి సేవ చేయాలంటే కమిటీ సభ్యులే అవసరం లేదు. బాబానే నాకు ఇచ్చింది, భక్తి ఉంటే చాలు. అంతే. చాలా సంతోషం. సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కూడా అది చాలా నమ్మకం అండి నాకు.
15 సంవత్సరాల నుంచి నేను ఆ గుడి పెట్టినప్పటి నుంచి ప్రతి మంగళవారం వస్తానండి. అక్కడ కూడా సేవ చేస్తాను, నేను పూజ చేసుకొని వెళ్తానండి. మీరు వర్కింగ్ ఉమెన్ అంటే లేదండి, నేను హౌస్ అంటే ఇద్దరు చేసేదాన్ని ప్రైవేట్లో. చాలా సంవత్సరాలు అయిపోయింది. ప్రస్తుతం దేవుడి సేవలో టైం దొరికినప్పుడల్లా దేవుడి సేవలో ఉంటారు. పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. చాలా సంతోషం అండి. మిమ్మల్ని మార్గదర్శకంగా తీసుకోవాలి చాలా మంది. ఖాళీ టైం వేస్ట్ చేసుకోకుండా భగవంతుడి సేవలో ఇలా గడపడం. మా వారు కూడా నాతో పాటే వస్తారు కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదు. మీ వారు వచ్చారా? మీరా గారితో మాట్లాడాము. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడ మాట్లాడటానికి రెడీ ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్ మీ పేరండి? వాసుదేవ్ గారు. మీరు కూడా ఇక్కడ భగవంతుడి సేవలో ఉంటూ ఉంటారా? మీరు జాబ్ చేసేవారా అండి? నేను గవర్నమెంట్ జాబ్ ఎందులో చేసేవారు? ఎన్ఎఫ్సి. వావ్, ఎన్ఎఫ్సిలో చేసి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు దేవుడి సేవలో మీరు ఉంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడ. చాలా సంతోషం అండి. మీరు ఒక పుణ్య కార్యక్రమంలో ఓపిక ఇచ్చినంత వరకు సద్వినియోగం చేసుకుంటున్నారు. చేయాలనే ఇది బ్యాంక్ బ్యాలెన్స్ మీరు సంపాదించుకుంటున్నారు. అసలైన బ్యాంక్ బ్యాలెన్స్ ఇదే కదా. ఇప్పటి వరకు సంపాదించినంత మనం బ్రతకడానికి ఇప్పుడు చాలా మంచి దారిలో మీరు నడుస్తున్నారండి. నేనేమని ప్రార్థిస్తానంటే శరీరం ఇట్ హ్యాస్ టు అండర్గో చేంజెస్. దాన్ని ఎవరూ ఆపలేము. అట్లీస్ట్ ఆ నొప్పులను కానీ బాధలను మర్చిపోవడానికి తట్టుకునే ఓపిక. ఇక్కడ మీరు ఏం చేస్తారు? సేవ అంటే మీరు చేసే సేవ సాధారణంగా తీర్థ ప్రసాదాల దగ్గర ఉంటారు. పూలు డెకరేషన్ ఇంకా భక్తులు కూడా వస్తారు. మేమే కాదు, అదే గుడి దగ్గర సేవలో ఏదైనా సేవ కిందకే వస్తుంది కాబట్టి ఇప్పుడు దేవుడి విగ్రహాలు అవి కూడా తోముతాము, అన్ని క్లీనింగ్ గుడికి సంబంధించిన అందరితో కలిసి నలుగురు కలిస్తేనే అది ఏదైనా బాగుంటుంది. మాతో పాటు ఉన్నారండి వాళ్ళు రెగ్యులర్ గా వస్తారు. అమ్మవారికి ప్రసాదాలు హెల్ప్ చేస్తాను. మీకు నిత్యం పండగే అయితే ప్రతిరోజు గుడికి వస్తారు కాబట్టి స్వామి కార్యక్రమంలో పాల్గొంటూ ఇదంతా నిత్యం పండగ. వస్తే ఇంకా వడ్డన కూరగాయలు కూడా కట్ చేస్తారు. 4-5 మా ఫ్రెండ్స్ కూడా వస్తారు, వాళ్ళు వస్తారు. చాలా సంతోషం అండి. అందరం కలిసి వడ్డించి స్వామి కార్యం శుభకార్యం. చాలా సంతోషం. ఈ ఏజ్లో కూడా తిరగలుగుతున్నామంటే మేబీ అతడి దయ. ఖచ్చితంగా మీ ఇన్వాల్వ్మెంట్, ఇలా చెయ్యాలి అనే మీ పట్టుదల, మీ సంకల్పం ఆయన ఇచ్చారు, మీరు వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన అందరికీ ఇస్తారు, మనం కూడా కొంచెం శ్రద్ధ పెట్టి చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి అయితే చాలా మంచి నమ్మకం అండి. నేను ఇప్పుడు ఎన్ని రోజులు మా బాబు కానీ మా పాప కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఆపకుండా, అంటే మేము ఓపికన్నంత వరకు ఓపికన్నంత వరకు చేయాలనేసి ప్రతి మంగళవారం వస్తాము. చాలా సంతోషం అండి. మీరు ఇద్దరు ఇలా చక్కగా నవ్వుతూ సంతోషంగా దేవుడి కార్యక్రమాల్లో ఎల్లవేళలా ఇలా పాల్గొంటూ అందరికీ మార్గదర్శకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడిని వేడుకుంటూ ఉంటానండి. నమస్కారం అండి. విన్నారు కదా వాసుదేవ్ గారు, మీరా గారు చెప్పిన ఎన్నో విషయాలను. దేవాలయం గురించి కానీ, దేవాలయంలో వాళ్ళు చేస్తున్న సేవల గురించి కానీ ఎంతో వివరణాత్మకంగా చెప్పారు. ఇలా అందరూ కూడా ఈ వయస్సులో భగవంతుని సన్నిధిలో సేవ చేస్తూ గడిపినట్లయితే ఆ జీవితం ధన్యం, ఆహ్లాదం, ప్రశాంతత అనేటువంటిది ఎక్కడో వెతుక్కోనక్కర్లేదండి. మనం ప్లాన్ చేసుకుని అమలు చేసుకున్నట్లయితే ప్రశాంతత మన సొంతమవుతుంది. వీరిద్దరూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఇక్కడ గడిపే విధానం చాలా బాగుంది. వీరిలాగా భగవంతుని సన్నిధిలో సేవ చేసుకుంటే ఆ జీవితమే ధన్యం. ఏమంటారు? నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళి స్వామివారి ఊరేగింపు, పవళింపు సేవ చూద్దామా? నెక్స్ట్ వీడియోలోకి తప్పకుండా మీరు రండి. అక్కడ స్వామివారి సేవలో అంతా పాల్గొందాం. ఏమంటారు?